ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 17. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథం 50 24 శిఖరము. మనము ఎంత బుద్ధిహీనులమైనను శిష్యునికి తగిన నోరు మనము కలిగి ఉండుట సాధ్యమా? ప్రార్థించినప్పుడు ప్రభువా శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము అని అడుగుము, అది నీకు ఆయన ఇచ్చును. ఆయనను ప్రభువా ఎవరికైనా ఇచ్చుటకే నాకు ఒక వర్తమానం దయచేయము అని అడుగుము. మత్తయి సువార్త 10 లూకా సువార్త 12 అపోస్తల కార్యములు 6 విశ్వాసముతో ఈ వాగ్దానములను నమ్ముము, అప్పుడు ఆయన నీ స్నేహితుల కొరకు శత్రువుల కొరకు తగిన మాటలు దయచేయును. యెషయా గ్రంథం 50 ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. గడియారపు గంట శబ్దం లేకుండగానే ఆయన మనలను నిద్ర నుంచి లేపును. ప్రభువా 5 గంటలకు నన్ను లేపి నూతన దినము కొరకు వర్తమానము దయచేయమని అడుగుము. ఆయన నిన్ను లేపి దినమంతటి కొరకు ఎట్లు సిద్ధపరచునో నీవు చూచి ఆశ్చర్యపడదు. అది మన ఆధిక్యత. మనమందరము పెందలక్కడనే లేచి తప్పక ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధి యందు సంతోషించవలెను. దాని ద్వారా మనమందరము దినమంతయు నూతన పరచబడుచునుందుము. అనేకులు ఉదయకాలపు ప్రార్థన లేకుండా తమ కాలమును వ్యర్థపరచుదురు. ఉదయకాలమునందు నీవు మోకాళ్లపైకి వచ్చి ప్రభు యొద్ద నుండి వర్తమానమును పొందుము. ప్రభువా నాకు బోధించుము, నాతో మాట్లాడుము. నా శత్రువులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు సహపని వారికి తగిన వాక్యము దయచేయమని ప్రార్థించుము. ఆ రీతిగానే మన రక్షణ యందు ఆనందించుచు దేవునికి ఎక్కువ ఉపయోగకరముగా ఉండగలము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.